హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ క్లైమేట్ అయితే చాలా జుల్లుగా ఉంది. అందుకోసమని బెంగళూరులో మా అక్క నా కోసం వెరైటీగా పూరీలోకి కుర్మా తయారు చేస్తుంది. ఇది ఎలా తయారు చేయాలో ముందుగా చూసేద్దాం. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనము పోపు దినుసులు వేసుకోవాలి. అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని అవి కొంచెం లైట్గా వేగాక అందులో ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ని స్టవ్ సిమ్లో పెట్టుకొనేసి నెమ్మదిగా వేయించుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్న వెంటనే మనం అందులో కొంచెం కరివేపాకు అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. వీడియోని అయితే ఫుల్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, లేదంటే మీకు ఫుల్ వీడియో అనేది అర్థం కాదు. నెక్స్ట్ మనం అందులోకి కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత వీటిని కూడా బాగా వేయించుకోవాలి. పూరిలోకి ఈ కుర్మా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సింపుల్గా, ఈజీగా, త్వరగా తినడానికి ఏమన్నా చేసుకోవాలంటే మీరు మా వీడియో చూసేసి పూరీలోకి కుర్మా అయితే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, అవి వేగాక అందులో కొంచెం క్యారెట్ ముక్కలు అయితే వేసుకోవాలి. వాటన్నిటినీ కూడా కాసేపు నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఉడికించిన ఆలూనైతే వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో మనం శనగపిండి, వాటర్ కలిపి ముందుగానే మిక్స్ చేసి పెట్టుకుని ఉండాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఈ ఉడుకుతున్నటువంటి గ్రేవీలో అయితే వేయాలి. కాసేపు అలా స్టవ్ సిమ్లో ఉంచి ఈ ప్రాసెస్ అంతా కూడా కాసేపు బాగా బాయిల్ అయ్యే విధంగా చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు వాటర్ అనేవన్నీ కూడా ఇంకిపోయి గ్రేవీ అనేది చాలా గట్టిగా అవుతుంది. అప్పుడప్పుడు మిడిల్లో బాగా కలియబెడుతూ ఉండాలి, లేదంటే మనకు అడుగు అనేది అంటుకుంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, మన కుర్మా అయితే కొంచెం గట్టిగా తయారైపోయింది. నెక్స్ట్ మనకి సరిపోయే విధంగా గ్రేవీ చూసుకొని మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. దీంతో ఎంతో టేస్టీగా ఉండే మన పూరీ కుర్మా అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనము పూరీలు ఎలా చేయాలో కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కుర్మా అనేది అయిపోయినట్లే. పూరీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం పూరీ చేయడం కోసం గోధుమ పిండి, వాటర్, కొంచెం ఆయిల్, సాల్ట్ వేసేసి బాగా కలిపి పెట్టుకోవాలి. పిండిని మనము ఎంత బాగా కలిపి పెట్టుకుంటామో మనకు పూరీలు, చపాతీలు అనేవి కూడా అంత సాఫ్ట్గా ప్రిపేర్ అవుతాయి ఫ్రెండ్స్. సో దీనికోసం చూడండి, ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి పూరీలు ఆయిల్లో వేసి వేయించుకోవాలి. చూడండి, వావ్, పూరీ చూడండి ఎంత బాగా పొంగుతుందో. వావ్, షమ్మీ. చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది కదా పూరీ. సో చూడండి ఫ్రెండ్స్, పూరీ అనేది చాలా బాగా పొంగింది. ఎంత బాగా పొంగుతుందో అంతే సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పూరీ అనేది. ఇప్పుడైతే ఫుల్ వాన పడుతుందన్నమాట. మా పిన్ని నా కోసమని పూరి వేడి వేడికి చేసి పెట్టిందనమాట. ఈడైతే ఫుల్ చలిగా ఉందన్నమాట. ఈడైతే ఇప్పుడు పూరీ కుర్మా అయితే వాటి టేస్ట్ అబ్బబ్బబ్బబ్బబ్బా అద్దరిపోద్ది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా అక్క చేసే పూరీలు అయితే చాలా బాగా పొంగుతున్నాయి. చూడండి ఎంత బాగుండే అంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది. కానీ అందరం ఒకేసారి తింటేనే బాగుంటుంది కదా.
దానికోసమనే ముందుగా మా అక్కకి మేమంతా కూడా హెల్ప్ చేసి పెడుతున్నాం. అక్క అయితే పూరీలు వేయించడం మరి కాసేపట్లో అయిపోవచ్చింది ఫ్రెండ్స్. చూడండి పూరి చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఈ పూరికి సంబంధించి ఏ టిప్స్ కావాలన్నా కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేశారంటే నేను మా సిస్టర్ ద్వారా మీకు రిప్లై అనేది తప్పకుండా ఇప్పిస్తాను ఫ్రెండ్స్. ఇటువంటి అనవసరపు ఇంగ్రీడియంట్స్ ఇందులో వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఫుల్ హోమ్ ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈ పూరీలు అనేది సాఫ్ట్గా మరియు బాగా పొంగే విధంగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఎక్స్ట్రా ఏమీ మనము ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి ఆ పొడిని చూడండి ఎలా ఉడుకుతుందో. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో పూరీలు చేయడం అయితే అయిపించేస్తున్నాం. చూడండి ఇప్పుడు ఈ బాగా పొంగినటువంటి పూరీలోకి మా అక్క చేసినటువంటి పూరీ కుర్మా వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. అబ్బబ్బబ్బబ్బా, మీరే చూడండి ఫ్రెండ్స్ ఆ పూరీలు ప్లేట్లో వేస్తుంటే ఎలా ఉన్నాయో చూడండి. నెక్స్ట్ మన పూరీ కుర్మా, ఆ రెండింటి కాంబినేషన్ అయితే అబ్బబ్బబ్బబ్బా అద్దరిపోవాల్సిందే ఫ్రెండ్స్. చూడండి ఈ పూరీల్ని మా బుజ్జి ఇప్పుడు టేస్ట్ చేయబోతుంది ఫ్రెండ్స్. వాటి టేస్ట్ ఎలా ఉందో తన మాటల్లోనే మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే తింటున్నాను అనమాట. మీరు చూడండి ఆ పూరీని అలా తుంచుతుంటే ఎంత సాఫ్ట్గా వస్తుందో. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను అనమాట. సూపర్ ఉంది ఫ్రెండ్స్.